ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, లేకపోతే ఇక్కడ ఈ నియోజకవర్గంలో అంటే అధికార పార్టీలో ఉండి కూడా అర్హత ఉండి ఈరోజు పథకాలన్నింటినీ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూతులందరూ ఎన్నో విధాలుగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలని ఆలలేక లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి నియోజకవర్గంలో అధికార పార్టీ యొక్క దౌర్జన్యాలని, ఓపిడీలని, ఇక్కడ ప్రభుత్వం అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాన్ని తట్టుకోలేక ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి సాధికారత కోసం లేకపోతే ఇక్కడ నియోజకవర్గానికి పెట్టుబడుల కోసం నియోజకవర్గంలో ఏమి చేసినటువంటి ఇతర క్రాంతి వ్యాప్తి ద్వారా చెల్లించి విద్యా, ఉపాధి, పరిశ్రమ, ఆరోగ్య నీరు కోసం మేము చేసినటువంటి పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి సాధికారత కోసం మేము కూడా పోరాడతామని చెప్పేసి ఈరోజు వీళ్ళందరూ కూడా యువకులందరూ కూడా మరొకసారి నిన్న జాయిన్ అయ్యింది, ఈరోజు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యొక్క మార్చ్ చేపట్టి నియోజకవర్గ అభివృద్ధి సాధికారత కోసం పోరాడతామని కూడా తెలియజేయడానికి ఈరోజు 4 స్తంభాల కూడలిలో మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో వీళ్ళందరూ కూడా పోరాడతాం. తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమైనా మేము కూడా ఎక్కడికైనా వస్తామని చెప్పేసి ఈరోజు యువకులు మనం స్వచ్ఛందంగా ఎవరి యొక్క ప్రలోభం లేకపోవడం వాళ్ళే వాళ్ళ సహాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద కూడా వాళ్ళే ఈరోజు పార్టీలో జాయిన్ కావడం అనేది ఒక పరిణామం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పూర్వ వైభవం తీసుకొని వస్తాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం లేని ఇప్పుడు టీడీపీ ఇక్కడ ప్రతిపక్షంలో చేయని పనులు కూడా మేము చూపిస్తామని, ప్రజల పక్షాన నిలబడతామని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఉన్న అధికార పార్టీ పథకాలు ఇస్తున్నాం, ప్రజల పక్ష పార్టీ అని చెప్పి ఈరోజు రైతుల్ని ఎలా చూసుకుంటుందో రైతు వాళ్ళు విద్యుత్ మీటర్లు కావచ్చు, లేకపోతే గిట్టుబాటు ధర అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి ఈరోజు ఎలా అయితే ఒక టమోటా రైతులు మోసం చేస్తే పోయినసారి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పోరాటంతోనే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న రైతుకి గిట్టుబాటు ధర, అదేవిధంగా ఇక్కడ ఉన్న అసంఘటిత కార్మికులకి రక్షణగా లేకపోతే ప్రతి ఒక్కరికి ముందుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి నియోజకవర్గ అభివృద్ధి మేము ఎలాగైనా సాధిస్తామని, విద్యా, ఉపాధి, పరిశ్రమ, ఆరోగ్య నీరు కోసం నిరంతరం కృషి చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ ప్రతి ఒక్క సమస్య ఒక పరిష్కారానికి మేము ఒక గొంతుగా నిలబడతామని, ఇక్కడ ఇప్పుడు మొన్నటిదాకా ఎంఆర్ఓ ఆఫీస్లో నెలకొన్నటువంటి అవినీతిని అరికట్టడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నూతన అధ్యయనంతోనే ఈరోజు కొత్త ఎంఆర్ఓ ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మరొకసారి ఇక్కడ ఈ యొక్క అన్యాయాన్ని, అక్రమాన్ని అరికట్టడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని, ఇక్కడ ఒక ప్రశ్నించే గుర్తుగా మాతో పాటు వీళ్ళందరూ కలుపుతున్న వాళ్ళందరూ కూడా కలుపుకొని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని ఇక్కడ ఎదుర్కొైనా కానీ ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధిలో సాధిస్తామని, 2024లో ఇక్కడ ఎమ్మెల్యే స్థానంలో గెలిచి రాష్ట్రంలో మొదటి సీట్ ఓపెన్ చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక ఉనికిని చాటుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.